అస్మద్గురుభ్యో నమ. వెలగదురు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఒక్కసారి గురువుల స్తుతి, మా బాబాయ్ గారి స్తుతి చేసుకున్నాం. ఇంత పెద్దవాళ్ళం కావడానికి ఎవరెవరు మాకు రక్షణ కలిగించారన్న దాన్ని తెలుగులోను సంస్కృతంలోను ఒక శ్లోకము ఒక పద్యము చెప్పుకుని ఈ వెంకటేశ్వర స్వామిని ఎలా సేవించుకోవాలో చెప్పుకున్నాం. అది అయ్యింది. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ చెప్పాము. అలనాడు ఎప్పుడో జరిగింది కనుక మేము ఇప్పుడు చేస్తామని మాత్రం తీసుకోకండి. ఆలయ పవిత్రతని జాగ్రత్తగా కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తూ మొదటగా సంస్కృతంలో గురుసు చేసుకుంటున్నాం. శ్రీమద్ రామానుజాచార్యం నాన్నగారి పేరు. శ్రీమద్ రామానుజాచార్యం, ఆ పేరులోనే గురువుగారు కూడా ఉన్నారు, రామానుజాచార్య వారు. రామ అనుజ అంటే మా అమ్మగారి పేరు రామం, అనుజ అంటే తమ్ముడు, మా మేనమావ గారు. అలా శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం మూడిట్లో మాకు ప్రాథమిక విద్య ఇచ్చిన నరసాపురంలో తెలుగు మాస్టర్ ఆయన. శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్ నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య దేశికం. ఆల్ ఇండియా రేడియో విజయవాడలో వైలిన్ ఆర్టిస్ట్ ఆయన వైలిన్, నాది వైలిన్స్ అంటే అదనమాట అర్థం. శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్ నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం. వరంగల్లో వేంచేసి ఉండేవారు. నా మొట్టమొదటి ఉపన్యాసం వెలగదూరులో చెప్పింది వారి గ్రంథం నుంచి. శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్ మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం. కరీంనగర్ వాసి అయిన గోదావరి జిల్లా వారు కాదు, కానీ గోదావరి జిల్లాలో అఖండమైన పేరు తెచ్చుకున్నవారు వారు. వారి దగ్గర తమిళము, సంస్కృతంలో బ్రహ్మసూత్ర భాష్యములు ఇత్యాది చేసుకుని ఉపన్యాస రంగంలో ఎదగడం పద్ధతి ఏమిటో వారి దగ్గర శ్రీమన్ మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం. శ్రీమద్ అభినవ వ్యాసం కందాడ వంశ సంభవం. డాక్టర్ కందాడ రామానుజాచార్యుల వారు వారి దగ్గర 18 పురాణాల్లో 16 పురాణాల వరకు, ఒక 5 నాటకాల వరకు చదువుకున్నాం. శ్రీమద్ రామానుజాచార్యం అని ప్రార్థించుకుంటూ వచ్చి కందాడ వంశ సంభవం. శ్రీమద్ అప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం. తెలుగునాట మొదటగా 2 పండితులను గుర్తుపెట్టుకోవాలి ఉపన్యాసకులు. మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు. అంతకుముందు ఉపన్యాసకులు ఉండేవారు, కానీ ఇంత పబ్లిసిటీ లేదు. ఇవాళ గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు, శ్రీభాష్యం వారి దగ్గరే నేర్చుకున్నారు. కానీ వారి కార్యక్రమానికి ఒక్కనాడు వెళ్ళ పెద్ద మనిషి, పాపం ఏం చెయ్యం. అంచేత రామాయణ శిరోమణి శ్రీమద్ సంతాన గోపాలాచార్యం ఆమ్నాయ పారగం. ఆయన ఏది చెప్పినా వేదంతో చెప్పేవారు. అలాంటి పెద్దలు శ్రీమద్ సంతాన గోపాలాచార్యం ఆమ్నాయ పారగం. శ్రీ వెంకటార్య అప్పకొండార్య మార్యౌ పితామహౌ దౌతాపసౌ. శ్రీమద్ వెంకటాచార్యం అస్మద్భ్రాతరం చింతితార్థతం. మా సోదరుడు నాకంటే 6 ఏళ్లే పెద్ద, కానీ ఆయన 16వ ఏటే లెక్చరర్ కింద ఎదిగారు ఆయన నరసాపురంలో. వారి దగ్గరుండి అవన్నీ తెలుసుకోగలిగాం. అంచేత అఖిలార్థ సంధాత స్వామివారిని వెంకటార్యమార్యం సర్వార్థ సాధకం వారం వారం నమామ్యహం భక్త్యా గురు పరంపరాం. ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాక్ష విరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మమును నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి కొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించున అమరంగంటి రంగార్జుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచిత రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి రాఘవుడ నేను శుభనవారం బనిపుణ చరణదాసుడ నుడివెద సరసమృదల వత్సుదాధార సభ్యతాభావుకులకు సుకృత సంపదలింప మోదమలర. సంగీతంలో 4 చేత పిహెచ్డీలు చేయించాము. నాటక రంగంలో 30 ఏళ్ల పాటు పనిచేశాము. 5 బృహన్నాటకాలు కూడా రాయడం జరిగింది. 45 ఏళ్ల పాటు
ఇంజనీరింగ్ కాలేజీ, జూనియర్ కాలేజీల్లో లెక్కల లెక్చరర్గా పనిచేసి ఎదిగిన వాళ్ళం. ఎన్నున్న ఇది ఆధ్యాత్మం మాత్రం మొదటి నుంచి ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ, ఎదుగుదలకంతటికీ మొట్టమొదటిది అదిగో అక్కడ స్వామివారి సన్నిధి, వెలగదుర్లో స్వామివారి సన్నిధి. మన ఇంటికి, మన స్థానానికి ఒక 300-400 గజాల దూరంలో తెలికిచల్ల కందాళ అళాసింగరాచార్యులు గారి నుండి నరసింహాచార్యులు గారు, వారు మా పెదనాన్నగారు. వారి ఇంటికి వస్తుండేవాళ్ళం. మా పెదనాన్నగారు అబ్బాయి నేను కూర్చుని మాట్లాడుకుంటూ భజన కార్యక్రమానికి వచ్చేవాళ్ళం. అలా ఎదిగిన వాళ్ళం అని జ్ఞాపకం చేస్తూ, ఆ స్వామివారి సేవలో మేము ఉండాలనే ప్రార్థనతో ఇలా వాచాకైంకర్యం చేసుకుంటున్నాం. కాస్త ఇల్లు వదిలి బయటికి తిరిగేలాంటి శక్తిని భగవంతుడు మాకు ఇచ్చినట్టయితే తప్పకుండా వారిని సేవించుకుంటాం అని చెప్తూ, మా చిరంజీవి 5 సంవత్సరాల కిందట మాకు సన్మానం చేసి చెవులకి కుండలాలు ప్రసాదించారు. కానీ ఇప్పుడు వయసు అయిపోయింది కనుక ఆ కుండలాలు స్వామి దగ్గరే ఉంచి ఆరాధన చేసుకుంటున్నాం అని చెప్తూ, అందుకని అనుకోకుండా ఈ పద్యాలు దొరికాయి. చెప్పుకుని ఇంకా పద్యాలు ఉండాలి, కోర్టుకు దొరికిన మాత్రమే చెప్పుకున్నాం. దయచేసి ఆ సంస్థానం యొక్క మర్యాదని కాపాడుతూ ఉండండి. కాపాడుదాం, మనమంతా తరువాత తరాలకు కూడా అందిద్దాము అని చెప్తూ, చాలా సులభమైన మార్గం ఏమిటో తెలుసున, స్వామిని తలుచుకుంటూ సూర్యుడి వంక తిరిగి దండం పెట్టండి. మీరు ఎందుకో తెలుసా? పూషన్ తవ వ్రతే వయం నరిష్యేమ కదాచన స్తోతారః త ఇహ స్మసీ. సూర్యుడా, మాకు వెలుతురు తెచ్చిన వాడివయ్యా నువ్వు, వెంకటేశ్వరుని ఇక్కడ నిలబెట్టిన మహానుభావుడివి. తవ వ్రతే వయం, నీ వ్రతం పొందుతాము. ఉదయాన్నే లేవగానే ఓం నమో వెంకటేశాయ అని చెప్పుకుంటాం. మేము దీపం పెట్టుకుంటాం. తులసి కోట దగ్గర దీపం పెడతాం. లేదు నీ దగ్గర వచ్చి చిన్న ప్రమితో దీపం వెలిగిస్తాం. మేము మంచి రోజులు, కార్తీక మాసం నాడే కాదు, అది విశేషం. వయం నరిష్యేమ కదాచన, మేము ఏనాడు కూడా నిన్ను నమ్మి ఉన్న తర్వాత ఏనాడూ నాశనము కాము. స్తోతారః త ఇహ స్మసి, నీకయ్యా స్తోతలం. మేము ఎప్పుడూ కూడా అలా వెడుతున్నప్పుడు, ఇలా వస్తున్నప్పుడు ఒక్కసారి తలుచుకుంటాం, ఇలాంటి ఊళ్ళో మేము ఉన్నావా అని ఆనందపడతామయ్యా మేము. చాలు మాకది. అంతేకాదు, పరిపూష పరస్తాత్ హస్తం దదాతు దక్షిణం, నువ్వు మాకు కుడి పక్క నుంచి వెనక పక్క నుంచి కూడా మాకు నీ చేతిని మాకు అందించు, మాకు రక్షణ కలిగించు. పునః నహ నష్టం ఆజతు సం నష్టేన గమేమహి, మాకు శక్తి పోయిన వాళ్ళం, నిన్ను తలుచుకుంటే ఆ శక్తి పోయిన శక్తి తిరిగి వస్తుంది. బలహీనులమైన మేము మళ్ళీ బలం పొందుదాము. అంతేకాదు, ఆజతు నా ఆజతు, అంతేకాదు పోయిన బలాన్ని తెచ్చుకుంటాం, పోయిన సంపత్తి తెచ్చుకుంటాం, మళ్ళీ నీకు సమర్పించి 10 మందికి క్షేమం కలిగిస్తాము. అది పూషన్ నను ప్రగా ఈ యజమానస్య సున్వత అస్మాకం స్తువతాం ఉత. సూర్యభగవానుడా, స్తువత సున్వత యజమానస్య, నమస్కరించే యజమానున్నాడే, అసలు వేదార్థం వేరే ఉంటుంది. మనవాళ్ళ కోసం చెప్తున్న అర్థం. యజమాని గాహ అనుప్రహి, రక్షణ కోసం రా. మేము పల్లెటూరు వాళ్ళం కదా, మాకు పంటలు పాడి జత భూమి బాగుండాలి, గోవులు బాగుండాలి, అది అనుగ్రహించవయ్యా. ఉత స్తువత అస్మాకం, అంతేకాదు మాకు నమస్కరించే పద్ధతి, గౌరవించే పద్ధతి నువ్వు నేర్పాలి. తద్వారా మాకు పాడి పంట కూడా రావాలి. అంతేనా? నీ ముందు దీపం పెట్టుకుంటున్నావేమను, ఆ దీపం పెట్టేటప్పుడు ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు, ఈ దీపం వెనకాల ఎంతమందో తెలుసా? కేవలం అగ్ని అనుకుంటున్నారు. దేవతలందరినీ పట్టుకొస్తాడు అగ్నిదేవుడు. అగ్నిం దూతం వృణీమహే, కొరియర్ సర్వీస్ అంటామే, మనం ఇచ్చేవన్నీ కూడా అగ్ని వాళ్ళకి పట్టుకెళ్ళి
పట్టుకొస్తాడు, రండి బాబా అని చెప్పారు. అందుకని అగ్ని అగ్రం నయతి, ముందుండి నడిపించేవాడు. దగ్గరగా ఉంటే వస్తు దర్శనం చేయిస్తాడు, వేడినిస్తాడు. దూరంగా ఉంటే ధైర్యాన్నిస్తాడు. ఎంతో దూరంలో ఉంటే మనసులో మెదులుతాడు. అందుకనే నారాయణ రెడ్డి గారు తోటి చెప్పారు, చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి ప్రతిడుగులను అందించడం మిన్న. ఆడవాళ్ళని దీపంతో పోల్చడానికి అర్థం అది. ప్రమిద సాంప్రదాయము సమాజము కట్టుబడి ఉంటుంది, రక్షణ కలిగిస్తుంది. అలాగే చీకటిలా ఉండి విచ్చలవిడిగా తిరిగిందనుకోండి స్త్రీ, లోకం నాశనం అవుతుంది. అందుకనే చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం మిన్న. ఒక దీపం ఇంకో దీపం వెలిగిస్తే దీని కాంతి తగ్గుతుందా? తగ్గట్లేదే, రెట్టింపు అవుతోంది. ఇలా జ్యోతి సజ్యోత్ జలాకేచలో ప్రేమకు గంగ బహాకేచలో ఉన్నాడు హిందీ కవుడు. అలాగే స్త్రీలు కూడా తమ శక్తిని ఇంకొకరిగా అందిస్తూ వెళ్ళి 10 మందిని బతికిస్తారు. మా పిన్ని గారు అలాగే చేశారు మా కోసం అని చెప్పి. ఆవిడ సంతానం లేదు, మేమే సంతానం ఆవిడికి. ఎప్పుడు అయ్యో నాకు సంతానం లేదు, బాధ లేదు. ఎరా ఎంత ప్రేమగా, ఎరా ఏమేమి పిలుస్తుంటే ప్రేమ ఆప్యాయత ఉండేది. ఆవిడ కాలం చేసినప్పుడు కూడా నేను వేరే చోట చాలా దూరంలో ఉన్నాను. వార్త వచ్చింది. ఆవిడ అన్నట్ట, నాకు తేడా వస్తే ముందు రాఘవన్కి జమీందారికి చెప్పడం మర్చిపోవద్దు అన్నట్ట. జమీందారు అంటే అన్నయ్య. అది తెలిసింది. రెక్కల కట్టు, అప్పుడే ఒంట్లో కూడా బాగులేదు నాకు. రెక్కల కట్టుకు పరిగెత్తుకొచ్చా రాజమండ్రి సేవించుకోవడానికి. అలాంటి జ్యోతుల్ని చూసాం మేము. అదనమాట. అందుకని ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు అధ దివ్య సహ సుపర్ణ గరుత్మాన్. అగ్ని వంటి వాడే గరుత్మంతుడు. అందుకని అక్కడ దేవాలయాల్లోనూ మరో చోట యజ్ఞవేదిక నిర్మించేటప్పుడు గరుత్మంతుడి ఆకారంలో కడతారు అక్కడ. అది విశేషం. అంచేత ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. అందుకని చెప్పి, బాబు నీవు క్షేమాన్ని కలిగించు మాకు. ఎత్తే పృథుస్తనైత్ను యదృత్వైవ దైవ కేతు విశ్వం ఆభూష ఇదం మానోవధి. ఓ మేఘమా, ఇగో సూర్యుడి వల్ల వచ్చావు, బాగా గర్జించు, బాగా వర్షాలు పడాలి, మాకు క్షేమాన్ని కలిగించాలి, మమ్మల్ని రక్షించి తీరాలి అని. అలాగే గురువులకి కూడా సందేశం ఉంది. అది చెప్పుకొని ముగించుకుందాం. అది విశేషం. ఏమిటది? ప్రణభస్వ పృథివీ భింది ఇదం దివ్యం నభ. ఓ అంతరిక్షమా, ఓ పృథివీ, ఓ వాయువు, ఇదం దివ్యం నభ, ఈ కాంతి గోళంలో వ్యాపించి ఉన్న జలాన్ని ప్రణభస్వ, బాగా వర్షించు. గురువులు అన్నవాళ్ళు అలా ఉండాలి. తాము నేర్చుకున్న విద్యని 10 మందికి అందించాలి. చదువుకోని వాడికి వాడి స్థాయికి కిందకి దిగి వచ్చి చెప్పండి. చదువుకున్న వాడికి వాడి స్థాయి, చదువుకుని ఆధునికంగా ఉన్నాడు అతనికి చెప్పండి. ఇలా పద్ధతులు ఉన్నాయి చెప్పడానికి. ఎవరెవరికి. పిల్లవాడికి జోల పడుతుంది, వాడికి సంగీతం వచ్చా, కుర్రాడికి హాయి అంటుంది, వాడు నిద్రపోతాడే, వాడు ఏం చేస్తాడు? అలాంటిదన్నమాట. ఒక్క